బలమైనటువంటి ఒక పశు జాతి ఉందని గుర్తించారు. ఆ పశు జాతి లక్షణాలు ఎలా ఉంటాయంటే అధిక వర్షాలు చూసిన అనాథ చూసిన కుక్కడి మేతతోటి కుక్కడి నీళ్ళతోటి అన్ని సమానమైనటువంటి వాతావరణాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి ఒక గట్టి జాతి ఉందని చరిత్రకారులు గుర్తించారు. ఆ గుర్తించినటువంటి చరిత్రకారులు ఒంగోలు దగ్గరలో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఎద్దులున్నాయని గుర్తించి వాటికి ఒంగోలు జాతి కిందలో తెలిపారు. వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆ లక్షణాలు చెవులు చక్కగా తన తరువు తగ్గట్టుగా ఉంటాయి. కళ్ళు తెలిసి తెలియనటువంటి చిన్న పిల్ల కళ్ళకి కాటుక ఎలా ఉంటుందో అలా కాటుక కళ్ళలో ఉంటాయి. ముట్టె ఆ ముట్టె బలమైన కండలతో ఉంటుంది. ఒక గంటకి మధ్య విశాలమైనటువంటి దూరం ఉంటుంది. ముక్కులు పెద్దవిగా ఉంటాయి. ఎక్కువగా గాలి తీయడానికి వదలడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక కింద గడ్డ నుండి ఒడ్డు వరకు ఏడాడదాన్ని గణడోలు అంటారు. అది ధర్మవరం చేయబట్టుకున్నటువంటి తలవారికి కోడల కుర్చీలా ఉంటుంది ఆ గడలోడు. అలాగే బలమైనటువంటి ముందుకాడు, మరి ముందుకాడు తర్వాత ఒక పిల్లగట్ట, దాని తర్వాత 4 ఏళ్ల మధ్య కింద భాగంలో చీలిపోయినటువంటి గిక్కలు ఉంటాయి. మెడ కుర్చగాడు బలంగా ఉంటుంది. పక్కటెముకలు వద్దబాటులో కాకుండా గుండ్రంగా ఉంటాయి. ఆ తర్వాత పీర్చాలు, ఆ పీర్చాలు పొడవాటి సంధిలో 2 మామిడి వేసి ఏడాదికి ఏ విధంగా ఉంటాయో వాటి యొక్క పీర్చాలు అందంగా ఉంటాయి. ఆ తర్వాత బొట్టు, ఆ బొట్టులోకి మరొకటి ఉంటుంది. దాని తర్వాత చెప్తారు కూట్లో ఎక్కి ఉన్నట్టు ఎక్కడగా దాని మధ్య భాగంలో ఉంటుంది. తర్వాత తోకమట్ట, అది 16 ఏళ్ల అమ్మాయి జడకుక్కలు పెట్టుకుని నడిస్తే ఏ విధంగా జడవుతా ఉంటుందో ఆ యొక్క ఒంగోలు జాతి కింద తోకమట్ట అలా అందంగా ఊగుతా ఉంటుంది. నడిచేటప్పుడు ఎలకాళ్ళు ముందు కాళ్ళ కన్నా ఎక్కువ ముందడుకే వస్తూ ఉంటాయి. ఇవి పుట్టినప్పుడు సాటిగా ఏ రోగం ఉండా 3 సంవత్సరాల తర్వాత యథారోగానికి వస్తాయి. ఏదైతే ఆరోగ్యం వస్తాయి. ఈ సదాహక సాధు స్వభావం కలిగినటువంటి ఎవరైనా చిన్నప్పుడు ఆ గోడలు పిలిచి ఆ తదుపరి ఎవరికైనా అమ్మినట్లయితే మరలా 45 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి వాళ్ళని గుర్తించేటటువంటి శక్తి ఒంగోలు జాతి వాళ్ళకే ఉంటుంది. అవి సాధు స్వభావంతో ఉంటాయి. వృద్ధులైనా బాలలైనా ఆడవాళ్ళైనా మహిళలైనా అందరినీ అప్పులు చేసుకుని దేవాలు ఉంటాయి. పోట్లానికి దూరంగా ఉంటాయి. ఇవి ఈ ఒంగోలు జాతి కిందలో నవనదులు అంటారు. మీరందరూ లెక్కేసుకోండి. 1 చెవులు, 2 కళ్ళు, 3 ముట్టె, 4 మోకాలు, 5 గిట్ట, 6 బొట్టు, 7 గాడబెట్టుకునేటువంటి ఆసనం, 8 తోకమట్ట, 9 ఆడవాళ్ళు కాబట్టి బొట్టులో నుంచి బయటకు వచ్చింది దాన్నే వసనట్ట. ఇవి ఒంగోలు జాతి యొక్క నలుగురు కాబట్టి మీరందరూ ఇప్పటివరకు అంత వైద్యులుగా ఉన్నారు కాబట్టి చెప్పాలనే జిజ్ఞాసతో నేను రాసిన పశు సంపద గ్రంథంలో చదివింది మీ అందరికీ తెలియజేశాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.